హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం దీన మనస్సు. అసలు దీన మనస్సు అంటే ఏంటి? మనం దీన మనస్సు కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? అసలు ఈ బైబిల్లో దీన మనస్సు కోసం ఎక్కడుందో ఒకసారి చూద్దామండి. మీకా 6వ అధ్యాయం 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ హల్లెలూయా. ఈ అధ్యాయం ఏం సెలవిస్తుందంటే, ఇక్కడ దేవునికి ఇష్టమైంది అంటే ఏంటంటే అండి, మనం ఇచ్చే అర్పణల కన్నా ఆయనకి బాగా ఇష్టమైంది ఏంటంట? దీన మనస్సు. మనం దీన మనసును కలిగి ఉంటాం, ఆయనకి ఇష్టం. అలా దీన మనసును మనం కలిగి ఉంటే గనక ఆయన కృప మనపై ఉంటుంది అని గ్రంథం సెలవిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనికర మనసు ఇవ్వుమయ్యా, కనికర మనసు ఇవ్వుమయ్యా, నీ కృపను పొందుటకు, నీ కృపను పొందుటకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీన మనసు కోసం కొత్త నిబంధన ఎక్కడుందో చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నాడండి, మీరు దీన మనసు కలిగి ఉంటే నా కాడి ఎత్తుకుని మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఎక్కడ మనకు విశ్రాంతి అంటే ఆయన సిలువ చెంతే. ఆ కల్వరి నాథుడు నీ నా పాపాల కోసం బలైపోయాడు. మనం అనుభవించవలసిన శిక్షని ఆయన అనుభవించాడు. కాబట్టి ఎక్కడ మనకి విశ్రాంతి దొరుకుతుంది? ఆయన కాడి మోస్తేనే, ఆయన సిలువ చెంతే మనకి విశ్రాంతి జరుగుతుంది. ఆయన సిలువ చెంత విశ్రాంతి దొరుకుతుంది అని ఎక్కడ ఉందో చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. హల్లెలూయా. ఆయన దగ్గర ఏముంది? విశ్రాంతి ఉంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నా సిలువ చెంతకు రండి, మీకు నేను విశ్రాంతి ఇస్తానని దేవుడు చెప్తున్నాడండి. మనకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందండి? ఆయన దగ్గర, ఆ సర్వాంతర్యం దగ్గర మనకి విశ్రాంతి దొరుకుతుంది. అయితే ఈ దీన మనసు కోసం ఇంకెక్కడ ఉందో ఒకసారి చూద్దామండి. 1వ పేతురు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నాడు, పెద్దలను గౌరవించాలి. అంటే మనకన్నా పెద్దవారిని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను గౌరవించాలి, మన ఎదుటివారిని గౌరవించాలి. గ్రంథం సెలవిస్తుంది. ఆ దీన మనసు మనకు ఉండాలి. ఆ దీన మనసు ఎలా ఉండాలంట? వస్త్రంను ధరించుకున్నట్లు ఆ దీన మనసును ధరించుకోవాలంట. ఎప్పుడైతే మనం వస్త్రం ధరించుకున్నట్టు దీన మనసును ధరించుకుంటామో వెంటనే ఆయన కృప మనపై ఉంటది. హల్లెలూయా. ఆయన కృప మనపై ఉంటే మనం ఏమవుతాం? ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోనికి మార్చబడతాం. హల్లెలూయా. మనల్ని ఎవరు మారుస్తారు? మనం దీన మనసు కలిగి ఉంటే గనక ఆయన మనని ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోనికి మార్చుతాడు. అయితే ఆయన ఉన్న స్థితిలోంచి ఉన్న స్థితిలోనికి మార్చడానికి బైబిల్లో ఎక్కడుందో ఒకసారి చూద్దామండి. 1వ పేతురు రాసిన లేఖ 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. సమయం వచ్చినప్పుడు ఆయన హెచ్చిస్తాడు. మనం దీన మనసును వస్త్రం గలవలే ధరించుకుని ఉంటే గనక ఆయన హెచ్చిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్,
మనం ఎస్తేర్ని తీసుకుందామండి. ఆమె ఒక అనాథ బాలిక, ఒక అనాథగా పెరిగింది ఆమె. ఆ అనాథ ఆమె కలిగి ఉన్న దేన మనస్సు ఆమెను ఏం చేస్తుందండి, 127 సంస్థానాలకి రాణించేసింది. ఆమె ఏముంది అన్న చేసింది, ఆమె కేవలం దేన మనస్సు. యోసేపు దేన మనస్సు ఈజిప్టు దేశంలో తన శిఖరాలు ఎత్తింది యోసేపుని. అలాగే రూతుని తీసుకుంటే ఆమె దేన మనస్సు ఆ పొలాల్లో పరిగి ఏరుకునే ఆమె ఆ పొలాలకు యజమానురాలయ్యింది. అంటే మనం దేన మనసు కలిగి ఉంటే మన సమయము తగిన సమయం, అంటే మన సమయం వచ్చినప్పుడు ఆయన మనని ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తాడు. మనం ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే ఏం కావాలండి, మనకి దేన మనస్సు కావాలి. ఈరోజు ఈ చిన్న వాక్యాన్ని ధ్యానిస్తున్న మనందరికీ ఆయన దేన మనస్సు అనుగ్రహించును గాక. ఎప్పుడైతే మనం ఆ దేన మనసును కలిగి ఉంటామో ఆయన మన స్థితిని మార్చును గాక. ఈరోజు నువ్వు లేమైన స్థితిలో ఉన్నావా, ఆయన నిన్ను ఉన్న రిచ్ అనే స్థితిలోకి ఆయన నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి ఈ రోజున నీ ఇంటి కార్యాలు జరగట్లేదా, నీ స్థితి మారట్లేదా, ఆయన మనని స్థితి మారుస్తాడు. దేన మనసు కలిగి ఉంటే ఆయన మార్చే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, సర్వాంతర్యామి. ఆయన నమ్మి ఆయన చెప్పినట్లుగా దేన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలండి. హల్లెలూయా. మన స్థితి మారాలంటే ఈ రోజున మనం ఏం ధరించాలండి, దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించాలి. ఈ రోజున దేన మనసును వస్త్రం వలె ధరించాలి. అంటే ఎప్పుడు దేన మనసు మనతో ఉండాలి అని అర్థం. దేన మనసు ఎప్పుడు దేన మనసుని వస్త్రం వలె ధరించాలి. గ్రంథంలో ఎందుకుందంటే ఎప్పుడు దేన మనసుని వదలకూడదు. నీ మనసు ఎప్పుడు దేన మనసులా ఉండాలి. పెద్దలను గౌరవించాలి. ఏ విషయంలో అన్నా నువ్వు దేన మనసుతో ఉంటే గనక నీ స్థితిని, నీ స్టేటస్ని అయినా మారుస్తాడని గ్రంథం సెలవిస్తుంది. అంటే ఆ దేన మనసు ఉంటే గనక మనని ఆయన ఆశీర్వదిస్తాడు. ఎస్తేర్ని ఆశీర్వదించిన ఆయన, యోసేపుని ఆశీర్వదించిన ఆయన, రూతుని ఆశీర్వదించిన ఆయన ఈరోజున మిమ్మల్ని నన్ను ఆశీర్వదించడండి. ఫైనల్గా ఆయన ఏం చెప్తున్నాను, మీరు దేన మనసు కలిగి ఉండండి, ఆయన మనని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ దేన మనసు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మనందరికీ ఆయన అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే, యేసు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము విశ్వాసులందరికీ తండ్రిని చేసేను. నీ ఆశీర్వాదము అనంతమైనది, ఆశీర్వాదము మాకు దయచేయుము. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే, యేసు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును కాక. ఆమేన్.